కార్తీక మాసం కదా, ప్రసాదాలు అవి ఎక్కువ ఉంటాయి. ఇవి అందరికీ తెలిసినవే. పచ్చి జల్లమిడి, గోధుమ రవ్వ కేసరి రెండు కలిపి ఒకే వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ పచ్చి జల్లమిడి 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. కానీ బియ్యం నైట్ అంతా నానబెట్టాలి. రేషన్ బియ్యం తీసుకుంటే గమ్మిగా సాఫ్ట్గా వస్తుంది. వేరే రకం రైస్ అనుకో కొంచెం డ్రై అయిపోతుంది చలిమిడి. నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత పొద్దుటే వాటర్ తీసేసి ఇలా నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. 10 నిమిషాల్లో ఆరిపోతుంది తడంతని. అప్పుడు మిక్సీ వేసుకుని మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే మిక్సీలో వేసినంత మాత్రాన సాఫ్ట్గా అవ్వదు, మొరుము ఉంటుంది. ఇంకా రవ్వ జల్లించుకున్న తర్వాత చల్లిమిడికి ఎంత కావాలో అంత పిండి తీసుకుని స్వీట్కి తగినట్టు బెల్లం పొడి వేసుకుని కొబ్బరి తురిమేసుకుని చేత్తోనే పిసుకోవాలి. మిక్సీకి కూడా వేసుకోవచ్చు, కానీ బాగా జారుడుగా అయిపోతుంది. అదే చేత్తో పిసుకామంటే చలిమిడి ఎలా రావాలో అలా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క 10 నిమిషాలు పిసగ్గానే చూసారా ఎలా అయిపోయిందో. ఇంకా ఇందులో ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఇవన్నీ వేసుకుంటారు. అది మన ఇష్టం. మేమైతే ఇలా చేస్తాం అనమాట. కరెక్ట్గా చలిమిడి ఎలా రావాలో అలా వస్తుంది చేత్తో చేసుకుంటే. చూసారా ఎంత బాగుందని. న్యాచురల్ టేస్ట్ అనమాట ఇది. ఎక్స్ట్రా ఇంకేమీ వేయలేదు ఇందులోని. 3 ఇంగ్రీడియంట్స్. సింపుల్గా అయిపోయింది కదా. ఇలా ప్రసాదాలు కానీ కాకుండా ఎప్పుడైనా మనకు తినాలనిపించింది అనుకో ఇన్స్టెంట్గా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంది, అదిరిపోయింది. నన్ను ఒక 2 ఫ్రెండ్స్ అడిగారు, అన్న కార్తీక మాసం కదా ప్రసాదాలు అలాంటివి చేయొచ్చు కదా అని. చెయ్యొచ్చు. కొన్ని ఏంటంటే సెన్సిటివ్ ఫుడ్ ఉంటుంది. కట్టెలు పోయి కదా మనం చేసేది, మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, పాడైపోతాయి. అందుకే నేను ఆలస్యం చేశాను అనమాట. గ్యాస్ స్టవ్ అనుకో మన ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. ఫ్లేమ్ తగ్గించేస్తాము, హైలో పెట్టుకుంటాం. ఇది అలా సెట్ అవ్వదు. అయినా కూడా ఈ 2 ఐటమ్స్ చేసాము ఇవాళ. ఇదేమో రవ్వ కేసరి. దీనికోసం మూగుట్లో నెయ్యి వేసుకుని, గేదె నెయ్యి వాడము. కేసరి కాబట్టి నెయ్యి ఎక్కువ పడుతుంది. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని అవి ఫ్రై చేసుకోవాలి. బ్లాక్ కిస్మిస్ వాడము, తెల్లవి కూడా వేసుకోవచ్చు. ఈ 2 చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని, ఇది ముడి గోధుమ రవ్వ, అంటే గోధుమ నుంచి యాజిటీస్గా ఆడించింది అనమాట. కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా పాలిష్ చేసినవి ఉంటాయి కదా, అవి అయితే అంత టేస్ట్ రావు. మనకు హల్వాకి ఎంత కావాలో అంత వేసుకుని ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై చేయగానే తెల్లగా అయిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మరక్కాచిన నీళ్ళు వేసుకోవాలి. రవ్వ ఎంత తీసుకున్నా ఒక అంగుళం ఎత్తు వాటర్ వేసుకుని మెల్లగా ఉడికించుకోవాలి, మంట తగ్గించి. సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. అలా అయిన తర్వాత బెల్లం, స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసేసుకుని, బెల్లం వేసుకున్న తర్వాత మంట బాగా తగ్గించేసి 10 నిమిషాలు ఉడికిస్తే చాలు. లేత పాకంలో తయారవుతుంది. మరీ ఎక్కువసేపు ఉడికించామనుకో డ్రై అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా కిస్మిస్, కాజు, ఇవి 2 వేసుకుని ఒక చిటికెడు యాలకుల పొడి, ఒక 2 స్పూన్లు నెయ్యి. ఇందులో నెయ్యి ఎంతైనా పడుతుంది. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే జారుడుగా ఉంటుంది. అలా ఒక 2 రోజులు కూడా నిలవ ఉంటుంది. కానీ మనం అప్పటికప్పుడే తినేస్తాం కదా, అవసరం లేదు. అలా 2 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత చూసారా జారుడుగా ఉంది కదా, ఇప్పుడే ఫ్లేమ్ ఆపేసుకోవాలి. మనం కట్టెలు పోయి కాబట్టి కింద దించేస్తాము. చూసారా ఎంత బాగుందో. ఇది ఇంకా కలర్ఫుల్గా ఉండాలనుకో సాఫ్రాన్ యూస్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ కలర్స్ అసలు వాడకూడదు. కుంకుమ పువ్వు వేస్తే ఎర్రగా వస్తుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రసాదం పెట్టుకోవచ్చు, రెగ్యులర్గా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా బోల్డ్ అని వీడియోస్ చేస్తూ ఉందాము. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.